అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ తాగునీరు ఇస్తామని ఏదైతే రాము గారు మాట ఇచ్చారో ఆ కళను సాకారం చేస్తూ ఈరోజు వాటర్ స్కీమ్స్ని అంటే ఫిల్టర్ బెడ్స్ని రెండింటిని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకరోజు భోజనం లేకపోయినా ఉండొచ్చు, కానీ ఒక గంట కూడా మంచినీళ్ళు తాగకుండా ఉండలేము ఎవరైనా సరే. అలాంటిది ఇప్పుడు రాబోయేది వేసవకాలం కాబట్టి ఎలక్షన్స్కి ముందే మేము ఈ స్కీమ్ని డెవలప్ చేస్తామని రాము గారికి ఇన్ఛార్జ్ రాగానే అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 1,20,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు 16,000 మంది దాహార్తిని తీర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా 7 CPWD స్కీమ్స్ మన మండలంలో ఉన్నాయి, అదే మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం అంతా కూడా ఈ CPWD స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆధునీకరించి అందరికీ కూడా తాగునీరు అందిస్తామని చెప్పి మేము తెలియచేసుకుంటున్నాము. అంతేకాకుండా జిల్లా మొత్తం కూడా మేము ఏదైతే జెడ్పీని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రతి చోట కూడా తాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే గుడ్లవల్లేరులో కూడా ఎలా అయితే మైక్రో వాటర్ ఫిల్టర్స్ పెట్టి 20 గ్రామాల్లో కూడా మేము మైక్రో వాటర్ ఫిల్టర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అలాంటి మైక్రో వాటర్ ఫిల్టర్స్ పెట్టి అందరికీ కూడా స్వచ్ఛమైన తాగునీరుని అందిస్తాము. ఎందుకంటే ఆల్రెడీ మేము అలాట్ చేసి ఉన్నాము. ఉన్న టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఉన్న 2 మంత్స్లోనే కొంతవరకు మేము చేయగలుగుతున్నాము. మిగిలింది ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా చేసి అందరికీ కూడా నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో అటు జెడ్పీ నుంచి ఇటు అలాగే శాసనసభ ద్వారా కూడా వచ్చిన నిధుల నుంచి కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మేమిద్దరం కూడా పాలు పంచుకుంటామని, కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరూ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మా అందరికీ కూడా సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే గడిచిన 32 సంవత్సరాల కాలంలో మల్లేశ్వరం మెగా వాటర్ స్కీమ్ అనేది గడిచిన 32 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతమంది పాలకులు వచ్చినా సరే మరి ఈ డెవలప్మెంట్ నోచుకోలేదు ఈ స్కీమ్ అనేది. మరి మేము వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గత మన ఎమ్మెల్యే రమేష్ గారు అట్లాగే మేము అందరి సహకారంతో దగ్గర 1,10,00,000 రూపాయలు ఈ వాటర్ స్కీమ్ కోసం కేటాయించాం. జిల్లా పరిషత్ నిధుల నుంచి 1,10,00,000 రూపాయలు ఇచ్చాం. ఒక్కొక్క ఫిల్టర్ మీడియా బెడ్కి గాను 30 లక్షలు, 2 ఫిల్టర్ మీడియా బెడ్స్కి 2 30 60 లక్షలు ఈరోజు ఆ 2 ఫిల్టర్ మీడియాలు ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇంకొక 17,50,000 రూపాయలు రామాపురానికి బైపాస్ పైప్ లైన్ వేయటానికి టెండర్ పిలిచాము. అట్లాగే ఇంకొక 18,50,000 రూపాయలతో మన ఇంతేరులో ఒక సంపు, అట్లాగే వాళ్ళకి ఒక బోరు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అది కూడా టెండర్ పిలిచాము. మల్లేశ్వరం హరిజన వాళ్ళలో కూడా ఒక 5 లక్షల రూపాయలతో పైప్ లైన్కి టెండర్ పిలిచాము. ఇట్లా ఈ 1,10,00,000 రూపాయలతో ఈ స్కీమ్ని మేము డెవలప్ చేసి, ఎందుకంటే 32 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా దీంట్లో గుప్పుడు మట్టేసిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు గత చరిత్ర చూసుకోండి, రికార్డు వెరిఫై చేసుకోండి. నేను దమ్ముగా ధైర్యంగా చెప్తున్నా, ఈవేళ మేము మాట ఇచ్చాను, ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ఆ మాట నిలపడానికి మా ఎస్సీ గారు, డిఈ గారు, ఏఈ గారు వీరందరూ కూడా ఎంతో కష్టపడి పాపం రేయింబావులు శ్రమించి మా కాంట్రాక్టర్స్ ఇద్దరు కూడా, నెల్లూరు కాంట్రాక్టర్ గారు అలాగే మా సేట్ గారు మేడం గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి, అలాగే మా సర్పంచ్ నాగేశ్వరరావు గారు మరి గ్రామంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఇక్కడ ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ, మా మండల కన్వీనర్ వీళ్ళందరూ కూడా పాపం ఎంతో కష్టపడి మేము ప్రెస్టేజ్గా తీసుకున్నాం ఈ స్కీమ్ని. ఎందుకంటే 16 గ్రామాలకు వాటర్ వెళ్తున్నాయి. 16 గ్రామాలకు గాను 16,500 జనాభా ఉంది గ్రామాల్లో. వీటిలో నేను ఆల్రెడీ అన్ని ఊర్లు తిరిగాను. ఒక 3 గ్రామాలకు మటుకు మరి కొన్ని అదనపు అక్రమ కనెక్షన్ల వల్ల ఆ 3 గ్రామాలకి నీళ్లు వెళ్ళట్లేదు. అది రామాపురం, ఉప్పులూరు, సీతారామపురం. ఆ 3 గ్రామాలకు కూడా నేను ప్రత్యామ్నాయంగా ఒక బైపాస్ పైప్ లైన్కి టెండర్ పిలిచాను. కాబట్టి అప్పటి వరకు కూడా ఆ బైపాస్ పైప్ లైన్ పూర్తయ్యే వరకు ఆ 3 గ్రామాలకు సంబంధించి ఒక బోర్ని కూడా నేను ఒక గడిచిన 2 రోజుల క్రితమే బోర్ని యాక్టివేట్ చేసాం. బోర్ బాగు చేయించి దానికి కొత్త మోటార్ అనుసంధానం చేయించి ఆ 3 గ్రామాలకు కూడా బోర్ వాటర్ ఇచ్చేదానికి నేను ఆ పైప్ లైన్ కూడా కనెక్షన్ ఇప్పిస్తాం. ఈ రోజున ఆల్రెడీ బోర్ వాటర్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు రామాపురం గ్రామ ప్రజలు. మరి చాలా సంతోషంగా ఉంది. ఈ స్కీమ్ పరిధిలో 16 గ్రామాలు కూడా చిత్తశుద్ధిగా తాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. చెప్పిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారంగా నేను దమ్ము ధైర్యంగా మాట నెరవేర్చానని నేను చెప్పగలను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ బంటుమిల్లి మండలంలో కానీ కృత్తివేణి మండలంలో కానీ స్కీమ్స్ అన్నీ కూడా డెవలప్ చేసే బాధ్యత నాది. మీ బిడ్డగా నేను బాధ్యత తీసుకుంటాను. అన్ని స్కీమ్స్ కూడా డెవలప్ చేసి ప్రతి గ్రామంలో కూడా మైక్రో వాటర్ ఫిల్టర్తో అనుసంధానం చేయించి
ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన తాగునీరు నా అక్క చెల్లెమ్మలకు ఆడపడుచులకు అందరికీ ఇచ్చే బాధ్యత మీ బిడ్డ ఉప్పాలరాము తీసుకుంటాడని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటూ మరి గ్రామస్తులందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. చిన్న చిన్న లోపాలు ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా నేను మీ బిడ్డగా నేను అవన్నీ కూడా సరి చేస్తాను. మరి గ్రామంలో మీరు అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చేసే అభివృద్ధిని రెండింతలు నేను చేసి చూపిస్తానని చెప్పేసి అని ఆ చేసేదానికి నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ, ఇంకో ఫిల్టర్ మీడియా ఉంది 100% అది కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, అది కూడా మళ్ళీ నేనే వచ్చి ఓపెన్ చేస్తానని చెప్తూ అవకాశం ఇంకొక ముఖ్యమైన విషయం, వచ్చేది వేసవికాలం. ఆ వేసవి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని గడిచిన 2011-12 నుంచి కూడా మల్లంపూడి కానీ చోరంపూడి కానీ అలాగే కంచడం కానీ కొత్తూరు కానీ బరిపాడి కానీ వీళ్ళందరికీ తెలుసు. మారుమూరు గ్రామాల్లో గడిచిన అంటే మన బంటుమిల్లి మండలం వరకు చెప్తున్నాను, ఈ మారుమూరు గ్రామాల్లో ట్యాంకర్లతో మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు మేము కూడా గ్రామస్తులతో అక్కడ ఎక్కడికి ఏం అవసరం ఉందో తెలుసుకుని వాళ్ళకి మంచినీళ్ళు పంపించేవాడిని. అలాగే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మరి వేసవికాలం దృష్టిలో పెట్టుకుని నేను తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు పంపిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి అధికారులందరినీ కూడా నేను ఎస్సీ గారిని పెద్దలను కోరుతా ఉన్నాను. ఇక్కడ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని మీరు ఏవైతే ట్యాంకర్స్ ఇవన్నీ కూడా మీరు గవర్నమెంట్ వైపు నుంచి కూడా సపోర్ట్ చేయండి. లేని చోట నా సొంత ట్యాంకర్లతో నేను ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అందిస్తాను మీ అందరికి మాటిస్తాను. నిత్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.